హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాశి ఫలాల్లో వృషభ రాశి వారి గురించి మనం తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి మార్చి 10 శుక్రవారం మధ్యాహ్నం 1 కల్లా 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. అంతేకాకుండా ఆ రోజున పదే పదే రహస్యంగా ఈ దేవత మీ ఇంట్లో తిరుగుతుంది. మరి ఆ దేవత ఎవరు, ఆ 3 శుభవార్తలు ఏంటి అన్న విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే జై సంతోషి మాత అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ముందుగా వృషభ రాశి వారి గురించి మనం తెలుసుకుందాం. వీరికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు వీరికి ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అసలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిస్తూ ఉంటారు. దానివలన కొంతమంది వీరి నుండి దూరమైపోతారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు. వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఈ రోజున ఖచ్చితంగా ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అనగా శుక్రవారం రోజు గ్రహాలు కూడా వీరికి మొత్తం అనుకూలంగా మారబోతున్నాయి. దానివలన ఎంతో అదృష్టం కూడా వరిస్తుంది. అంతేకాకుండా ఈ శుక్రవారం రోజు ఏప్రిల్ 10 మీరు ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కష్టాల నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది. మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది. మీకు మనశ్శాంతి కలుగుతుంది. రేపటి రోజు అనగా శుక్రవారం రోజు మీకు బాగా కలిసి వస్తుంది. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరికి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. నా అనుకునే వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు వారికి తోడుగా ఉంటారు. మీరు ఎవరిని కూడా మోసం చేయరు. కానీ మిమ్మల్ని కొంతమంది మోసం చేశారు. అయినా మీకు రేపటి రోజు శుక్రవారం రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి. ఈ వృషభ రాశి వారికి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు వృషభ రాశి పరిధిలోకి వస్తాయి. వీరికి కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా అంటే రేపటి రోజున శుక్రవారం రోజు లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. ఒక దైవానుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివలన బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా రేపటి రోజు శుక్రవారం రోజు కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవితం కొత్తగా మారుతుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉండబోతుంది. మరి ఆ దైవం ఎవరంటే మీరు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా రేపటి రోజు విద్యార్థులకు వారి కళ నెరవేరిపోతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ వస్తాయి. జీతాలు కూడా పెరగబోతున్నాయి. ఎవరికైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు శుక్రవారం రోజు ఉద్యోగం అనేది తప్పకుండా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వృషభ రాశి వారికి జాలుగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తారు. వారికి
యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడుగానే ఉంటారు. వీరికి విలువలు లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. వీరికి ఏది అనిపిస్తే అదే చేస్తారు. ఒకరు చెప్పింది అసలు చేయరు. ఈ వృషభ రాశి వారికి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు. రేపటి రోజు శుక్రవారం రోజు మీరు మీకు దగ్గరలో ఉండే అమ్మవారి గుడికి వెళ్ళి పూజ చేసుకోండి. మీకు ఆ అమ్మవారి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివలన అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందు నడిపిస్తున్నారు. రేపటి రోజున మీకు ఇంటికి దగ్గరలో ఉండే అమ్మవారి గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయండి. ఎర్రటి పూలతో పూజ చేయండి. అమ్మవారికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం. దానివలన ఆ తల్లి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజు శుక్రవారం రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. అంతేకాకుండా ఆ అమ్మవారి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి మిమ్మల్ని తక్కువగా చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ఈ వృషభ రాశి వారు రేపటి రోజు మీ ఇంట్లో చెడు ప్రభావాలు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా విపరీతమైన డబ్బు వస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. వృషభ రాశి వారు రేపటి రోజు అనగా ఏప్రిల్ 10 శుక్రవారం రోజు మీకు వీలైతే కొత్త అవకాశాలు వస్తే వాటిని అసలు వదులుకోకండి. దానివలన మంచి లాభాలు వస్తాయి. ఈ వృషభ రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి రేపటి రోజు పెళ్లి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. ఈ వృషభ రాశి వారికి పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు. వారికి జీవితంలో ఏ లోటు ఉండదు. భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉంటుంది. ఎలాంటి గొడవలు జరగవు. ఒకవేళ గొడవలు పడినా సరే వెంటనే కలిసిపోతారు. సంతోషకరమైన జీవితం కలిగి ఉంటుంది. ఈ వృషభ రాశి వారు రేపటి రోజు మీకు వీలైతే కాకులకి లేదా కుక్కలకి ఆహారం దానం చేయండి. దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలగబోతున్నాయి. కాబట్టి రేపటి రోజు శుక్రవారం రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. ఈ వృషభ రాశి వారు రేపటి రోజు ఎవరితో కూడా అంటే శుక్రవారం రోజు గొడవలు పడకండి. దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా శుక్రవారం రోజు ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. వారు ఏ పేరుతో స్టార్ట్ అవుతారంటే PM అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వలన మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం మొదలుపెట్టండి. దానివలన మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఇంకా రేపటి రోజు శుక్రవారం రోజు నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివలన ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చే రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 1, 3, 5. ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి. వృషభ రాశి వారికి రేపటి రోజు ఏప్రిల్ 10 శుక్రవారం రోజు ఎలా ఉండబోతుందో, ఏ దేవుడు అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుందో, మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.